పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇంకా వైసీపీ పార్టీనే అధికారంలో రాదనేది అది అవగాహన లోపం, రాజకీయమైనటువంటి అవగాహన లోపమే అనుకొని చెప్పాలి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ప్రజా మద్దతు, ప్రజల యొక్క సహకారము, ప్రజలు కోరుకోని దాన్ని బట్టి ప్రజాస్వామ్యంలో ఉంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం, దాదాపుగా 1.5 సంవత్సరం అయింది. ఇంకా 3.5 సంవత్సరం ఇంకా టైం ఉంది. ఈ 3.5 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ప్రజా ఆగ్రహానికి గురవుతుంది. ప్రజలకు అనుకూలమైనటువంటి కార్యక్రమం చేసి అభిమానానికి గురవుతుంది. అంత మాత్రాన అశాస్త్రీయంగా వాళ్ళు రారు వీళ్ళు రారు అని చెప్పడం అనేది అది రాజకీయ మూర్ఖత్వమే అవుతుంది. కాబట్టి రాజకీయాలలో ఎవరు రావాలన్నా, ఎవరు చేయాలన్నా కూడా ఆనాటి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, ఆనాటి ప్రజల యొక్క నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇదంతా అశాస్త్రీయమైంది. ఈరోజు నా మైండ్లో ఉండేది రేపు ఉండకపోవచ్చు, రేపు ఉండేది మొన్నాడు ఉండకపోవచ్చు. కాబట్టి ఎన్నికల వేదికగా వచ్చినప్పుడు, ఎన్నికల సమస్య ఉన్నప్పుడు ఆ రోజు ప్రజలు ఆలోచన ఎలా ఉంటుందో చెప్పడం కష్టం కదా. కాబట్టి ఇప్పటి నుంచి చెప్పడం అనేది సరైనది కాదు. నేను కూటమి ప్రభుత్వానికి చెప్పేటువంటి విన్నపం ఏంటంటే ఇవన్నీ కూడా వదలండి. మీరు ప్రజల యొక్క ఏమైతే హామీ ఇచ్చారో ఆ హామీలు పరిష్కరించండి. మీ పని విధానాన్ని బట్టి మీరు ఉంటారా ఊడతారా అనేది తెలుస్తుంది. అంతేగాని మీరు పని చేయకుండా అనేటి పని చేయకుండా వాళ్ళు రారు వీళ్ళు రారు అనేది సరైనదే కాదు. ఇంకోటి అంటే వ్యక్తిగత దూషణలు అంటావా, వాళ్ళు వ్యక్తిగతంగా దూషిస్తున్నారు, వీళ్ళు వ్యక్తిగతంగానే దూషిస్తున్నారు. ప్రజా సమస్యలు అనేటివి ఎవరు డిస్కస్ చేయడం లేదు. ప్రజా సమస్యల గురించి ఎవరు కూడా మాట్లాడడం కూడా లేదు. వాళ్ళని వీళ్ళంటే వీళ్ళని వాళ్ళంటే అనేది ప్రజా సమస్యలు పక్కకు పోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజా సమస్యల్లోకి ఇరు వర్గాలు రావాలని కోరుకుంటున్నాం. క్రిమినల్ మెంటాలిటీస్ అని ఎవడు ఫీలప్ చేయాలా అండి, ఎవడు చెప్పాలా? క్రిమినల్ మెంటాలిటీ అంటే 2-3 హ్యాబిచువల్ క్రిమినల్ అంటే 2-3 హత్యా నేరాలు చేసినవాడిని క్రిమినల్ మెంటాలిటీస్ అంటాం. 2-3 హత్యా నేరాలు చేసినవాడు కానీ వాడు నిరంతరం హత్య చేసేవాడిని క్రిమినల్ మెంటాలిటీస్ అంటాం. అది ఎవరు డిసైడ్ చేయాలా? కోర్టులో నిరూపించబడాలి కదా. 2-3 కేసులు నిరూపించబడినప్పుడు అరే వీడు క్రిమినల్ మెంటాలిటీ, 2 కేసులలో వీడు శిక్ష పడినా వీడు మారలేదు అంటాం. ఊరికే వాడు క్రిమినల్ మెంటాలిటీ, వీడు హ్యూమనైజరు, ఇవన్నీ మాట్లాడుకుంటే బాగుండదు రాజకీయాల్లో. క్రిమినల్ మెంటాలిటీ వాళ్ళని కూడా నేను పార్టీ నుంచి వదులుకోవడానికి కూడా సిద్ధమైనటువంటి వ్యాఖ్యలు. అది అసాధ్యం అనేటువంటి విషయం. ఈరోజు పార్లమెంట్లో మెజార్టీ సెక్షన్ క్రిమినల్ కేసులు ఉండేవాళ్ళే ఉన్నారు. అసెంబ్లీలో కూడా క్రిమినల్ కేసులు ఉండేవారు. ఇవన్నీ మాటలు బాగుంటాయి, శాస్త్రీయ ఆచరణలోకి వస్తే శూన్యం. ఎందుకంటే అందరూ కూడా రకరకాల కేసులలో ఉంటారు, రకరకాల పద్ధతుల్లో ఉంటారు, రకరకాలు ఉంటారు. శిక్ష పడిన దాకా ఎవరిని ఏమనేదానికి కూడా లేదు కదా. మనం ఎట్లా వాళ్ళను కన్ఫర్మ్ చేస్తాం మీరు తప్పు చేసినాడు అని? కోర్ట్ హ్యాస్ డిసైడెడ్. అది సాధ్యపడదు అంటున్నా. అది సాధ్యపడదు. ఎందుకంటే ప్రజా జీవనంలో ఉండే దాంట్లో మనం అనొచ్చు కానీ అది వదులుకున్నాక కదా చూడాలా. ఈరోజు పవన్ కళ్యాణ్ మీద భయంకరమైనటువంటి ఆరోపణ ఏంటంటే సుగాలి ప్రీతి విషయం. మరి సుగాలి ప్రీతి విషయం మీద ఆ రోజు ఉన్నటువంటి ఊపు ఇప్పుడు ఎందుకు లేదని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఈరోజు దాని మీద ఛాలెంజ్గా తీసుకొని ట్రేస్అవుట్ చేయాలి. ట్రేస్అవుట్ చేయకుండా మౌనం వహించడంలో ప్రజల్లో రకరకాల అభిప్రాయాలు వెళ్ళిపోతాయి. నువ్వు పరిష్కరిస్తే నువ్వు హీరో అవుతావు, పరిష్కరించకపోతే జీరో అవుతావు. అది అందుకు విషయం. మహిళలు అంటే అది రొటీన్గా చెప్తాం అనుకోండి, ఊరికే ఎవడో ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్తాము, అధికారంలోకి వచ్చినా అది అసాధ్యమైంటుంది తెలుస్తుంది. అది అట్లా విషయం అది. ఎందుకంటే సుగాలి ప్రీతి విషయం ఇన్సిడెంట్ హెస్ డన్, జరిగింది అది. కాబట్టి దాని మీద మనం ట్రేస్అవుట్ చేయలేకపోతే ఎట్లా? గత ప్రభుత్వం మీద విమర్శించారు. ఈరోజు అందరూ కూడా అది సుగాలి ప్రీతి విషయమే అంటున్నాము. అవతల కార్పొరేట్ మేనేజ్మెంట్ ఉంది. ఆ కార్పొరేట్ మేనేజ్మెంట్ కూడా గతంలో వంగింది అన్నప్పుడు నువ్వు వంగకూడదు కదా. కాబట్టి బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా. వివేక హత్య కేసు వాళ్ళు నానబెడుతున్నారో వీళ్ళు నానబెడుతున్నారో అర్థం కావడం లేదు సార్. ఇద్దరు కలిసి లోపాయకార ఒప్పందం ఏమైనా చేసుకుంటున్నారేమో కూడా అర్థం కాదు. ఎందుకంటే ఒక హత్య జరిగితే సిబిఐ అంటారు, సుప్రీంకోర్టు అంటారు, హైకోర్టు అంటారు. ఇంత డిలే నాకు డబ్బున్నోడు హత్య చేసినా
ఒక డబ్బున్నోడిని చంపినా అంటే చట్టం ఉన్నదా? అదే ఒక పేదవాడిని హత్య చేస్తే ఇంత సేపు పెడతారా? మరి చట్టానికి అందరూ సమానం అన్నప్పుడు మరి డబ్బున్నోని చుట్టూ ఎందుకు చట్టం పోతుంది? కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి లోపాయకారి ఒప్పందం ఏమైనా ఉందా అనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. డిప్యూటీ సీఎం గారు చాలా అనేక రకాల మాట్లాడినటువంటి పరిస్థితి ముఖ్యంగా చూస్తూ ఉన్నాం. సీటుగా దాన్ని అబ్జర్వేషన్ కూడా చేశాం. 2029 అధికారంలోకి వైసీపీ రాదు, కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తామని చెప్పుకున్నారు. ఎవరెవరు చెప్పుకోవడంలో అభ్యంతరం లేదు, సందేహం లేదు. కానీ ఎవరు అధికారంలోకి రావాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయించి ప్రజలు మాత్రమే ఎన్నుకుంటారు. ఇటీవల కాలంలో ఏదో ఈవీఎంలు అంటున్నారు, గోల్మాల్ అంటున్నారు, ఘర్షణ అంటున్నారు. ఈ అనేక రకాలుగా ఆలోచన చెయ్యాలి. కానీ ప్రజలు ఎవరు ఉండాలనేది ప్రజలు మటుకు సుప్రీం హీరోలు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా వాళ్ళే నిర్ణయిస్తారు. అట్లే కాకుండా తప్పు చేసినటువంటి వాళ్ళను ఎవరైనా ఎంతటి వాళ్ళైనా ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. నిజంగానే తప్పు చేశారా, వాస్తవాలు ఏమిటి, అవాస్తవాలు ఏమిటి, నిజాలు ఏమిటి, అబద్ధాలు ఏమిటి అనేది కూడా పరిశీలన చేయాలి. కూటమి ప్రభుత్వంలో ఇంతకుముందు అనేక రకాల హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట వాస్తవమా కదా? ప్రీతి అనే ఒక అమ్మాయి మీద ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామన్నారు, న్యాయం జరగలేదు, మాట ఇచ్చారు, కాబట్టి వాటిని పరిష్కారం కాలేదు. రెండోది ఏమిటి, చాలామంది అమ్మాయిలు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి తరలింపబడుతున్నారని చెప్పి అనేక సార్లు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒకరన్నా వచ్చారా, ఒక ఎఫ్ఐఆర్ అయిందా, దీని మీద ఏమిటి అనేది వాళ్ళు పరిశీలన చేయాలి అని చెప్పి ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం. అధికారంలోకి రాకమునుపు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. అంటే ఏటు దాటకమునపు ఏటి మల్లన్న, ఏటు దాటిన తర్వాత బోడి మల్లన్న టైపులో ఉంది అని చెప్పడానికి అనేక సాక్ష్యాలు, రుజువులు ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం. లేకపోతే ఆప్కాస్ ఉద్యోగుల పర్మనెంట్ కానీ, కార్మికుల భద్రత కానీ, ఎందుకు లేబర్ కోడ్స్ అత్యంత ప్రమాదకరం. 139 సంవత్సరాలు కార్మికులు ప్రాణాలు తెగించి రక్తం చిందించి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని ఈరోజు రద్దు చేశారు కదా, ఎక్కడ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో చేయడానికి ఏమిటి ఇంత దారుణం, అన్యాయం కాదా అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఇంతకుముందు 100 లోపు ఉంటే లాకౌట్ ప్రకటిస్తే పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు 300 లోపు ఎవరైనా ఎప్పుడైనా ఏ జనమైనా మూసేయచ్చు, మహిళలు అర్ధరాత్రి పని చేయించుకోవచ్చు. ఇట్లాంటి అన్యాయమైనటువంటి దుర్మార్గాలు రిజిస్ట్రేషన్ విషయాల్లో కూడా చాలా ఉన్నాయి. కాబట్టి డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాటల్లో ఆయన పరిశీలన చేసుకోవాలి. మనం చెప్పే వాటికి పొంతన ఉందా లేదా, ఏమిటి నిజమా అబద్ధమా అనేది పరిశీలన చేయాలి. నేను ఒకటే అడుగుతున్నాను, కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రజలు వేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మన గతంలో చెప్పినట్టు ఏమిటి, ఇప్పుడు ఏం చేస్తున్నాం, అభివృద్ధి మీద మాట్లాడాలి, డెవలప్మెంట్ మీద మాట్లాడాలి, ప్రజానికం మీద మాట్లాడాలి, పిల్లల మీద విద్యార్థుల న్యాయం జరుగుతుందా లేదా, యువకులు ఉద్యోగాలు వస్తున్నాయా లేదా, కార్మిక వర్గానికి నష్టం జరుగుతున్నటువంటి అంశాల మీద మాట్లాడలేదు. వేతనం లేదు, పెంపు లేదు, రక్షణ లేదు, భద్రత థర్డ్ పర్సన్కి ఇచ్చి దోపిడీ చేస్తున్నారు. ఉదాహరణకు రీజన్ అంతా కూడా భాస్కర్ నాయుడికి ఇచ్చారు, పద్మావతి హాస్పిటల్ మేనేజ్మెంట్ సర్వీస్ ఇచ్చారు. ఈరోజు కార్మికులు తీసేస్తున్నారు, తొలగిస్తున్నారు. రక్షణ లేదు, ఏమనంటే ఆయన నాకు సీఎం గారు నా క్లాస్మేట్ అంటున్నారు. పాపం సీఎం గారు చెప్పారు లేదు మాకు తెలియదు, కానీ ఇంత అన్యాయంగా ఎవరు ఇస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ఏదన్నా ఉన్నా ఎవరు ఉండాలి ఏం కథ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ప్రజలే అల్టిమేటం. కాబట్టి ఈ ప్రజలకే అన్ని హక్కులు ఉన్నాయి. కాబట్టి ఎన్నికైనటువంటి అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి నాయకత్వం చాలా పరిశీలన చేసి వాస్తవాలుగా మాట్లాడాలని చెప్పి మీ ద్వారా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. బెదిరించడమో, ఇబ్బంది పెడితే దానివల్ల ఏం ఉపయోగం ఏమిటి? ఈరోజు అధికారం ఉంటే బెదిరించవచ్చు, అధికారం లేకపోతే ఏం బెదిరిస్తారు? కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. కాబట్టి దీని మీద మాట్లాడే ప్రతి నాయకులు డెవలప్మెంట్ మీద, యాక్టివిటీస్ మీద చెప్పినటువంటి హామీలు సక్సెస్ అయినాయా లేదా అనేది పరిశీలన చేయాలని చెప్పి మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. క్రిమినల్లో 2 రకాలు. ధర్నాలు చేసే కూడా క్రిమినల్ కేసులు పెడతారు. బిఎన్ఎస్ ప్రకారం ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం పెడతారు, 324 పెడతారు, 506 పెడతారు. గత ప్రభుత్వాలు అంతేక మంది కనీసం 354 కూడా కేసులు పెట్టారు. బోగస్ కేసులు, బినాంగ్ కేసులు పెట్టారు. దుర్మార్గం. మామూలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఫోన్ చేస్తే వాళ్ళకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులకు రాసినటువంటి కాన్స్టిట్యూషన్లో మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు, పోరాటం చేసే హక్కు, ఉద్యమం చేసే హక్కు ఉంది. అట్లాంటి క్రిమినల్ కాదు. రియల్గా మీరు చెప్పే విషయాల్లో ఎవడన్నా మర్డర్ చేసి, దొంగతనం చేసి, దోపిడీలు చేసి, లేకపోతే మానభంగాలు చేసి, లేకపోతే పద్ధతులకు భిన్నంగా చేసి, సొసైటీకి భిన్నంగా చేసినటువంటి వాళ్ళ మీద
చేయాల్సింది అది నిజమా కాదా అనేది ఎవరికి వాళ్ళు పరిశీలన చేయాలి. ఊరికి చెప్పుకుంటే సాధ్యం కాదు. దాన్ని నిజమా అబద్ధమా అనేది అట్లాంటి వాళ్ళు ఉంటే చేయాలి. కానీ అట్లాంటి వాటికి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అమ్మని తిట్టాకురా నీ అమ్మ నా కొడుకు అన్నట్టు ఉండకూడదు. ఫ్యాక్ట్ ఉంటే ఫ్యాక్ట్ ఉండాలి. కాబట్టి ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే ఫోర్త్ ఎస్టేట్ అన్నట్టు మీడియా కూడా ప్రతిదీ మూడో కన్ను పెట్టి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అది మీరు కావచ్చు, ఇతరులు కూడా కావచ్చు. వాస్తవాలు మాత్రం ఉండాలి. తప్పు చేసినటువంటి వాళ్ళను ఉంటటువంటి ఏరాల మాటలు కాదు కావాల్సింది, చేతల్లో కావాలనేది నేను చెప్పదలుచుకున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.